we discuss about materials we use in our daily life. In this lesson, we discuss wood, cloth, leather, rubber and plastic materials. Okay? Today, we discuss glass, metal and paper. These materials we discussed today. Okay, first one is glass. Okay, what is glass? If your mother say you, Geeta, bring me some water with a glass. Okay, bring me some glass of water. అలా అంటారు కదా మీ మదర్ ఎవరు మీ పేరెంట్ మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరు బ్రింగ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటారు కదా. సో అది గ్లాసా? మనం వాటర్ తాగుతాం కదా గ్లాస్, అది కాదు, నాట్ దట్ గ్లాస్. గ్లాస్ మీన్స్ గాజు. గ్లాస్ అంటే ఏంటి? గాజు, నాట్ బ్యాంగిల్ చిల్డ్రన్. గాజు అంటే నాట్ ఏ బ్యాంగిల్. లైక్ మిర్రర్ గ్లాస్ ఉంటుంది కదా, మిర్రర్కి గ్లాస్ ఉంటుంది కదా. ఎస్, మిర్రర్ గ్లాస్. అండ్ అలాగే డ్రెస్సింగ్ టేబుల్కి మిర్రర్ ఉంటుంది కదా, అద్దం చూసుకునేదానికి అద్దం ఉంటుంది కదా మనం చూసుకునేదానికి. దట్ ఈస్ గ్లాస్. దట్ ఈస్ గ్లాస్, నాట్ డ్రింకింగ్ గ్లాస్. మనం వాటర్ తాగే గ్లాస్తో అలా గ్లాస్ కాదనమాట. గ్లాస్ మీన్స్ గాజు. గాజు గాజు అంటే మనం వేసుకునే బ్యాంగిల్ కూడా కాదు. గ్లాస్ మెటీరియల్స్. ఓకే, here is some glass items. Look, aquarium, glass bottle, bulb, glass jar, and this is glass. This is mirror, glass, ready with glass, and spectacles. This is window. yes మనం మిర్రర్ అంటాం కదా, అద్దం కానివ్వండి ఏదైనా గాజు. అలాగే వి యూస్ గ్లాస్ ఫర్ విండోస్ అండ్ గ్లాస్ బైక్స్, నాట్ బైక్స్, ఆటోస్, కార్స్కి ఫ్రంట్లో ఉంటుంది కదా గ్లాస్ ఉంటుంది కదా, అది మనం చూడడానికి మనకి డ్రైవర్ కూర్చునే దగ్గర సో సేఫ్టీగా ఉంటుంది కదా, దట్ ఈస్ గ్లాస్. ఎందుకు? ఆపోజిట్లో వస్తున్నటువంటి వెహికల్స్ మనకి కనపడడం కోసం ఉంటుంది కదా, సో అది గ్లాస్ అనమాట, గాజు. ఓకే, గ్లాస్ ఈజ్ fragile and can break easily. So glass is break easily. గ్లాస్ ఈజీగా పగిలిపోతుంది అనమాట. ఒక అద్దం కానివ్వండి ఏదైనా మన చేతిలో నుంచి జారింది అనుకోండి, మనం చూసుకుంటూ ఉంటారు కదా అద్దంలో, అలాంటిది కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక చిన్న గ్లాస్తో రెడీ అయినటువంటి ఒక బౌల్ కానివ్వండి, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, గ్లాస్ ఐటమ్ ఈజ్ బ్రేక్ ఈజీలీ. గ్లాస్ ఐటమ్ ఈజ్ బ్రేక్ ఈజీలీ. ఇట్ బ్రేక్స్ easily. Ordinary glass is transparent and allows the light to pass through. So ordinary glass is pass the light through. So ఒక గ్లాస్ అంటే ఇప్పుడు మన ఆటోస్కి, కార్స్కి గ్లాస్ ఉంటుంది కదా, అలాంటి గ్లాసెస్లో నుంచి హీట్, సన్లైట్ అనేది ఈజీగా పాస్ అవుతుంది అనమాట. సో మనము విండోస్కి కానివ్వండి అలాంటి వాటికి వేసుకుని, అలాంటి వాటికి మిర్రర్ ఉంటుంది కదా, అలాంటి మిర్రర్స్ తెచ్చి సన్కి ఆపోజిట్లో పెడితే ఆ మిర్రర్ లోపల నుంచి సన్ నుంచి వచ్చేటువంటి లైట్ అనేది పాస్ అవుతుంది అనమాట. సో దాని నీడ అనేది ఆ మిర్రర్ నీడ అనేది పడదనమాట. సో షాడో అనేది రాదు. సో పాస్ ద లైటింగ్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, గ్లాస్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ శాండ్, లైమ్ స్టోన్ అండ్ సోడా. సో గ్లాస్ ఈజ్ మేడ్ ఆఫ్ sand and limestone and soda. Okay children, here is some glass items: aquarium, bottle and bulb, glass jar and spectacles, dressing table, windows. These are glass items. Next, metal means metal we use in kitchen, bowls, plates, etc. Okay, here is some metal items. All these are the cooker and spoons, bowls, okay, box, water bottle, like water bottle laga. So ivanni all these are the made by metal. These items made of metal are very strong. So these are very strong. Metal items are
very strong. Metal items are very strong, children. Metal is hard and does not allow light to pass through. So metal items are very strong. Metal items are very strong and doesn't pass through light. So వాటిలో నుంచి లైటింగ్ ని పాస్ అవ్వనివ్వవు అన్నమాట. ఏవి మెటల్ ఐటమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ డజంట్ పాస్ లైటింగ్ ని పాస్ అవ్వనివ్వవు. అలాగే అవి స్ట్రాంగ్ గా ఉంటాయి. We get metal from ground. So we get metal from ground. Where we get metal, children? We get metal from ground. And next one, last one is paper. Where we get paper, children? I tell you in previous classes, where we get paper? ఎక్కడి నుంచి వస్తుంది మనకి పేపర్? We get paper from tree. సో మనకి పేపర్ అనేది కూడా ట్రీస్ నుంచే వస్తుంది. సో ఏమేమి వస్తుంది మనకి ట్రీస్ నుంచి చూడు చెప్పండి. పేపర్, వుడ్, క్లాత్, రబ్బర్. These 4 are 1, 2, 3, 4, 5. No, not 5, 4. These 4 are these 4 materials we get from trees. These 4 materials we get from trees. ఈ 4 ఐటమ్స్ ని ఈ 4 మెటీరియల్స్ తో రెడీ అయ్యే ఐటమ్స్ ని మనకు ట్రీస్ నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, paper burns easily. So paper, newspaper ఆర్ బుక్స్లో ఉన్నటువంటి పేపర్ కానివ్వండి, లేదంటే న్యూస్ పేపర్ కానివ్వండి, ఎనీ పేపర్ ఇట్ బర్న్స్ ఈజీగా కాలిపోతుంది అనమాట. పేపర్ బర్న్స్ ఈజీలీ. సో పేపర్ అనేది ఈజీగా కాలిపోతుంది. వీ మేక్ పేపర్ ఫ్రమ్ ట్రీ పల్ప్. సో వీ గెట్ పేపర్ ఫ్రమ్ ట్రీస్. మనకి పేపర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వీ గెట్ పేపర్ ఫ్రమ్ ట్రీస్. Here is a note. Each thing is made of some or other materials and has various uses. So every item, everything, each and everything made of various materials or various things. So each thing is made of some or other materials. So each thing made of some or other materials. ప్రతి ఒక్క ఐటమ్ అనేది, ప్రతి ఒక్క వస్తువు అనేది కొన్ని మెటీరియల్స్తో కానీ లేదా ఏదైనా ఒక మెటీరియల్తో కానీ రెడీ అవుతుంది అనమాట కదా. సో వీ మస్ట్ వాంట్ మెటీరియల్స్ కంపల్సరీ ఇన్ అవర్ లైఫ్. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈజ్ అబౌట్ మెటీరియల్స్ వీ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఓకే, హోప్ యూర్ ఆల్ అండర్స్టాండ్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అగైన్. మళ్ళీ ఒకసారి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో materials we use in our daily life. Why we use materials in our daily life? If we want to build a house, we want some materials. If we are studying, we want some materials. And we wear clothes also made by some materials. So every item made by various material. ప్రతి ఒక్క ఐటమ్ అనేది, ప్రతి ఒక్క వస్తువు అనేది కొన్ని రకాలైనటువంటి మెటీరియల్స్ని యూజ్ చేసి రెడీ చేస్తారనమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ వుడ్. wood ni use chesi which type of things we made, children? We made table, chair, like wood chair and wood table, wood chair, etc. And also cot, manchal, cots, etc. we made by wood kada. wood ni use cheskoni manam tables kanivandi, chairs kanivandi, alage manchalu kanivandi ready chesukovachu. And wood is very strong and not it bend. వుడ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే బెండ్ అవ్వదు, వంచలేమన్నమాట. అండ్ ఇట్ ఈజ్ ఈజీలీ ఫైర్. ఇది త్వరగా ఫైర్ అవుతుంది, త్వరగా కాలిపోతుంది అనమాట కదా. సో ఇట్ గెట్ ఫ్రమ్ ట్రీస్. మనకి ఎక్కడి నుంచి వస్తుంది వుడ్ అనేది? ట్రీస్ నుంచి వస్తుంది. ఇట్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. సో ఇది వాటర్లో సింక్ అవ్వదు, వాటర్లో మునిగిపోదు. ఇట్ ఫ్లోట్స్, తేలుతూ ఉంటుంది అనమాట. అండ్ వీ కెన్ కట్ ఇట్. మనం దీన్ని కట్ చేయగలం, బట్ వీ కెన్ నాట్ బెండ్ ఇట్. మనం దీన్ని వంచలేమన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈజ్ క్లాత్. హౌ వీ గెట్ క్లాత్, చిల్డ్రన్?
we get cloths from silkworm or cotton plant. We get cloths from cotton plant or silkworm or woolen. సో మనము క్లాత్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకు ఎలాంటి మెటీరియల్ నుంచి వస్తుంది, క్లాత్కి ఎలాంటి మెటీరియల్ కావాలి, కాటన్ ప్లాంట్ కావాలి లేదా సిల్క్ వామ్ కావాలి లేదా woolen. సో వేరియస్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ప్రిపేర్ బై వేరియస్ టైప్స్ ఆఫ్ మెటీరియల్. ఒక్కో విధమైన క్లాత్ ఒక్కో విధమైన మెటీరియల్తో రెడీ అవుతుంది అనమాట. సో కాటన్ శారీ ఆర్ కాటన్ డ్రెస్ మేడ్ బై కాటన్ ప్లాంట్ నుంచి వచ్చే మెటీరియల్తో కాటన్ శారీ కానివ్వండి కాటన్ డ్రెస్ కానీ రెడీ అవుతాయి. అలాగే woolen స్వెటర్ ఆర్ మఫ్లర్, జాకెట్ ఎక్సెట్రా మేడ్ బై wool. This is cloth made by woolen sweaters or woolen mufflers, gloves etc. Woolen wool. We get wool from sheep. Next, leather shoes or leather belt, leather jacket etc. We get leather from animals skin. సో యానిమల్స్ యొక్క స్కిన్ నుంచి మనకు లెదర్ అనేది వస్తుంది. ఇది లైట్ని పాస్ అవ్వనివ్వదు. అలాగే ఇంకోటి ఏంటి, ఎలక్ట్రిసిటీని అలో చేయదు, లైట్ని అలో చేయదు అనమాట కదా. లెదర్ డజంట్ అలో లైట్, ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ టు పాస్ త్రూ ఇట్. సో ఎలక్ట్రిసిటీని లైటింగ్ని పాస్ అవ్వదు, దానిలో నుంచి రానివ్వదు అనమాట. నెక్స్ట్ చెప్పాను కదా, we get leather from animals skin. నెక్స్ట్ రబ్బర్ ఈజ్ సాఫ్ట్గా ఉంటుంది కదా, రబ్బర్ మెత్తగా ఉంటుంది కదా. అండ్ ఇట్ కెన్ స్ట్రెచ్, ఇట్ క్యాచెస్ ఫైర్ ఈజీలీ. సో ఇట్ క్యాచెస్ ఫైర్ ఈజీలీ. ఇది త్వరగా ఫైర్ని క్యాచ్ చేయగలదు అనమాట. సో ఇక్కడ ఒక ఏదైనా రబ్బర్ ఐటెం కాలిపోతుంది అనుకోండి, దానికి దగ్గరలో ఏదైనా ఐటెం ఉంటే అది కూడా ఈ ఫైర్ని క్యాచ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ we get natural rubber from rubber trees. సో we get natural rubber అంటే ప్లాస్టిక్ మిక్స్ అయినది కాకుండా న్యాచురల్గా రబ్బర్ ఐటమ్స్ని మనము రబ్బర్ ట్రీస్ నుంచి వచ్చే మెటీరియల్తో రెడీ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ప్లాస్టిక్ కెన్ ఫ్లోట్ అండ్ వాటర్, ఇట్ ఈస్ హార్డ్. సో ప్లాస్టిక్ ఆల్సో ఫ్లోట్ అండ్ వాటర్లో ప్లాస్టిక్ కూడా తేలుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ హార్డ్, ఇది కూడా గట్టిగా ఉంటుంది అనమాట. ఇట్ క్యాచెస్ ఫైర్ ఈజీలీ అండ్ మెల్ట్స్. సో దిస్ ఈజ్ ఆల్సో క్యాచ్ ఫైర్ ఈజీలీ, ఇది కూడా త్వరగా ఫైర్ కాలిపోతుంది, త్వరగా అగ్నిని ఆకర్షించగలదు అనమాట, త్వరగా అగ్నికి కాలిపోతుంది అనమాట. అండ్ మెల్ట్స్ లేదా కరుగుతుంది, హీట్ ఎక్కువ అయిందనుకోండి, చాలా హీట్ అయిందనుకోండి అది కరుగుతుంది అనమాట. సో ఈ ప్లాస్టిక్ని హీట్ చేసే కరగబెట్టి దాన్ని మనకు ప్లాస్టిక్ ఐటమ్స్ చైర్స్ కానివ్వండి లేదంటే బిందెలు కానివ్వండి, ఎనీ ప్లాస్టిక్ ఐటమ్ మీరు ఆడుకునే టాయ్స్, ప్లాస్టిక్ టాయ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా హీట్ చేసి ప్లాస్టిక్ని హీట్ చేసి వాటిని ఆ షేప్స్లోకి మెల్ట్ చేస్తారు, ఉంచుతారనమాట. ఓకే, ఇట్ మేడ్ ఆఫ్ కెమికల్స్. సో ప్లాస్టిక్ ఈజ్ మేడ్ ఆఫ్ కెమికల్స్. నెక్స్ట్ వన్ ఈజ్ గ్లాస్. Glass is fragile and can break easily. Glass is fragile and can break easily. Ordinary glass is transparent and allows the light to pass through. So glass break easily. Glass త్వరగా పగిలిపోతుంది అనమాట. If a glass bowl or a glass plate or mirror ఆల్సో గ్లాస్ కదా, మిర్రర్ కూడా గ్లాస్తో తయారైంది కదా. సో ఆ మిర్రర్ మనం చూసుకునే అద్దం, అలాంటి గ్లాస్ ఐటమ్స్ ఏదైనా కూడా త్వరగా బ్రేక్ అయిపోతాయి, త్వరగా పగిలిపోతాయి. బ్రేక్స్ ఈజీలీ, త్వరగా బ్రేక్ అయిపోతాయి. ఆర్డినరీ గ్లాస్ ట్రాన్స్పరెంట్. ఆర్డినరీ గ్లాస్ అంటే మన కార్స్ కానివ్వండి, ఆటోస్ కానివ్వండి ఉన్నటువంటి గ్లాస్ కానివ్వండి, మన విండోస్కి ఉన్నటువంటి గ్లాస్ కానివ్వండి, అవి ట్రాన్స్పరెంట్ అంటే దే కెన్ పాస్ లైట్ ఈజీలీ. వాటిలో నుంచి లైట్ అనేది పాస్ అవుతుంది అనమాట. మనము సన్కి ఆపోజిట్లో గ్లాస్ పెడితే ఈ గ్లాస్లో నుంచి సన్ మనకు ఈ గ్లాస్ యొక్క షాడో అనేది పడదనమాట. ఈ గ్లాస్లో నుంచి సన్ యొక్క లైట్ అనేది వస్తుందన్నమాట. సో పాస్ అవుతుందన్నమాట. గ్లాస్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ శాండ్, లైమ్ స్టోన్ అండ్ సోడా. సో ఈ 3 మెటీరియల్స్ నుంచి గ్లాస్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఏవేవి? శాండ్, లైమ్ స్టోన్ అండ్ సోడా యూజ్ చేసి
గ్లాస్ని యూజ్ చేస్తారు, గ్లాస్ని రెడీ చేస్తారు. నెక్స్ట్ మెటల్. These items made of metal are very strong. So here is some metals, metal items. Most of the metal items we use in kitchens. సో కిచెన్లో యూజ్ చేసేటువంటి, వంటగదులలో యూజ్ చేసేటువంటి మెటల్స్ అనమాట. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా. ఒక ప్లేట్ కానివ్వండి, బౌల్ కానివ్వండి, పాత్ర మనము ఫుడ్ ప్రిపేర్ చేసుకునే బౌల్స్ ఉంటాయి కదా, అవి కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ కదా. మెటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. Metal is hard or doesn't allow light to pass through. So glass allows light pass. So glass light ni pass చేస్తుంది అన్నమాట. సో మనం ఇలా గ్లాస్ ఐటమ్ పెట్టి దీనిలో నుంచి లైట్ అనేది పాస్ అవుతుంది. బట్ మెటల్ నాట్ అలౌస్ టు పాస్ ద లైట్. మెటల్ లైట్ని పాస్ అవ్వడానికి అంగీకరించదు, నాట్ అలౌస్. ఓకే, నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఈజ్ పేపర్. దీస్ ఆర్ made of paper. These are, so here is some paper books, paper cups, paper plate, paper bag. Here also some paper teacups, small cups, and newspapers. All these are the made of paper. Paper burns easily. So paper burns easily. Paper త్వరగా కాలిపోతుంది. Paper burns easily. And we make paper from tree pulp. So paper also we get from trees. Paper also we get from trees. What we get from trees, children? What material? Wood we get from trees. Cloths also we get from trees. And paper also we get from trees. And rubber. These four are we get from trees. These four materials are we get from trees. And plastic is this is chemical. Plastic is chemical. Leather we get from animals skin. Glass we get from sand, limestone and soda. And metal, this is also we get from not plant. This is also a mix of some items. Okay, children, this is about materials we use in our daily life. Okay, hope you are all are understand. వింటున్నారా? అందరు బాగా వినాలి. Okay children, lesson is completed.